ఈ హ్యుండై క్రిటా బేస్ మోడల్ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12.5 లక్ష, ఆన్ రోడ్ ప్రైస్ సుమారుగా 15,36,000 పడుతుందని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నిజానికి కార్ కొంటున్న అతను ఖర్చు పెట్టాల్సింది 15,36,000 కాదు, 25 లక్షలు. అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఆన్ రోడ్ ప్రైస్ క్లియర్ గా 15,36,000 కనిపిస్తుంది. 25 లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు తను? క్వశ్చన్ చేస్తారు కదా నన్ను. ఇది ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మీరు ఏమనుకుంటుంటారు? లైక్ లక్షలు కోట్లు పెట్టి కార్ల కంపెనీలు తయారు చేస్తుంటాయి, ఒక్కొక్క కార్ మీద ఒక 5 లక్షలు 10 లక్షలు లాభం వచ్చేస్తుంది అనుకుంటారు కదా, ఒక 40-50 లక్షల కార్ అయితే. కానీ టయోటా ఫార్చునర్ వాళ్ళు తయారు చేస్తున్న ఈ కార్ 40 లక్షలు విలువ చేసే కార్ కి టయోటా వాళ్ళు ప్రతి కార్ మీద సంపాదించేది కేవలం 40,000 మాత్రమే. అధికంగా ఎవరు సంపాదిస్తారు తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు. ఈ 40 లక్షల కార్ లో 18 లక్షల దగ్గరగా గవర్నమెంట్ ట్యాక్స్ లే ఉంటాయి. అసలు నిజమేంటి? ఒక కార్ కొనేదాని వెనక అండ్ ఆ కార్ మెయింటెనెన్స్ వెనకుంటున్న అసలు నిజాలేంటో నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. విన్న తర్వాత దీనికి సొల్యూషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు, సైకలాజికల్ గా ఒక కార్ ని ఎలా మనం చూడాలి అనేది తెలిసినప్పుడే ప్రెసెంట్ ఉంటున్న యువత సంపాదించడం మొదలు పెట్టగానే ఈఎంఐస్ పెట్టి కార్ లోన్ పెట్టి ఒకటి కాదు ఇంకా 2 కూడా ఉండాలని మెయింటైన్ చేస్తున్న ఈ టైంలో కార్ ని చూడాల్సిన యాంగిల్, సరైన వ్యూ లేనట్లయితే ఫైనాన్షియల్ ట్రాప్స్ లో మీరు ఇరుక్కోవడానికి ఎంతో దూరంలో లేరు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడడం కాదు, చూసిన తర్వాత సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి అన్నెసరీగా కార్ కొని ట్రాప్ అయిపోకూడదు, లేకపోతే కార్ మెయింటెనెన్స్ గురించి వాళ్ళకి ప్రాపర్ ఐడియా లేక కొన్న తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు, సఫర్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మీకు మంచి కంటెంట్ ఇచ్చాను అనుకున్న తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇలాంటి డేటా నాకు ముందు తెలియలేదు, లేకపోతే ఇప్పుడు తెలిసింది చాలా మంచి డేటా అని మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎస్యూవీ కల్చర్ బాగా పెరిగిపోయింది కదా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది క్రిటా డీజిల్ లో బేస్ వేరియంట్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీకు ఎంత కనిపిస్తుంది? 12,44,990 రూపాయలు. ఫస్ట్ అక్కడికి వద్దాం, తర్వాత ఉంటున్న వాటి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వస్తాను. మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని ఏ కార్ ప్రైస్ మీకు కనిపిస్తున్నా అది ఎక్స్ షోరూమ్ అంటే అది కంప్లీట్ గా కార్ కంపెనీకి వెళ్తున్నది కాదు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, డీలర్ ప్రాఫిట్, కంపెనీ మార్జిన్స్ అంటే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వెళ్ళాలి అదంతా పెట్టుకొని దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోల్ అలాగే డీజిల్ వెహికల్స్ పై మినిమం 28% జిఎస్టీ, కంపెన్సేషన్ సెస్ మాక్సిమం 22% దగ్గరగా వేస్తూ 50% దగ్గరగా ట్యాక్స్ రూపాయనే కలెక్ట్ చేస్తారు. ఈ కార్ ఎగ్జాంపుల్ కి వస్తే 12,44,900 రూపీస్ పడుతున్న ఎక్స్ షోరూమ్ ప్రైస్ పై మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇందులో 8,41,150 మాత్రమే. మరి మిగతాదేంటి? అండ్ లెస్ దాన్ 1500 cc ఇంజిన్ కాబట్టి 28% జిఎస్టీ అండ్ 20% సెస్. యూజువల్ గా సెస్ అంటే ఏమనుకుంటారంటే జిఎస్టీ పైన సెస్ అనుకుంటారు, కాదు. 28% జిఎస్టీ వేరు, 20% సెస్ వేరు. కంబైన్డ్ గా 48% ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పై ట్యాక్స్ గవర్నమెంట్ కి, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. దాని తర్వాత జిఎస్టీ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పంచుతారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్. ఒకవేళ ఈ సేమ్ డీజిల్ కార్ కి 1500 cc కంటే అబోవ్ ఇంజిన్ గానుంటే 22% సెస్ పడుతూ మాక్సిమం 50% ఆఫ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తో కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేయాలి. అలా చూస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని మనకు కనిపిస్తున్న ఈ 12,44,900 రూపీస్ లో రియల్ బ్రేకప్ ని మీరు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అయింది 8,41,150. వెరాస్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన జిఎస్టీ ప్లస్ సెస్ 4,03,750. ఇక్కడతో ఎక్స్ షోరూమ్ ప్రైస్ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పర్సంటేజ్ తో రోడ్ ట్యాక్స్ ని ఆర్ లైఫ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వేరు, లైఫ్ ట్యాక్స్ వేరు. రిజిస్ట్రేషన్ అంటే మీ కార్ కి ఒక నెంబర్ ఇవ్వడం, లైఫ్ ట్యాక్స్ ఆ రోడ్ ట్యాక్స్ అంటే ఆ రాష్ట్రంలో ఉంటున్న రోడ్లపై తిరగడానికి మీకు ఇస్తున్న అనుమతి, పర్మిషన్. అది కూడా ఒక సర్టైన్ టైం వరకే ఉంటది. దాని తర్వాత మళ్ళీ మీరు రెన్యూ చేయించుకుంటూ ఉండాలి. సరే, ఎనీవే మీరు తీసుకుంటున్న ఆ లైఫ్ ట్యాక్స్ ఆ రోడ్ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటే 13 to 18% ఆఫ్ యువర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటది. ఇక్కడ 13 to 18% అదొక రేంజ్. చిన్న కార్లకి తక్కువ ఉంటది, ఇంకొంత ఎక్కువ కార్లకి 10 లక్షల కంటే పైబడిన కార్లకి అండ్ ఒక్కొక్క రేంజ్ ఆఫ్ కార్లకి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ప్రెసెంట్ ఈ కార్ కి 17% ఆఫ్ అవర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనం ఆర్టీఓకి పే చేయాలి, లైఫ్ ట్యాక్స్ గా అంటే రోడ్ ట్యాక్స్ గా. అలా చూస్తే సుమారుగా మనం 2,12,000 రూపాయలకి పైగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ పే చేయాలి. అండ్ దీనికి పైబడి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయి. మీకు నెంబర్ ప్లేట్ రావాలి కదా, అండ్ ఆ నెంబర్ ప్లేట్ లో కూడా మీరు ఫ్యాన్సీ కావాలనుకుంటే అది మన ఆప్షన్, అది పక్కన ఉంచండి. నార్మల్ గా చూసినా 2,000 నుంచి 10,000 రూపాయల దగ్గరగా కూడా ఖర్చు అవుతుంది. నేను యావరేజ్ 3,000 తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వస్తుంది ఇన్సూరెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షోరూమ్ వాళ్ళు జస్ట్ కార్ అమ్మితే వచ్చే లాభం కంటే ఇన్సూరెన్స్ ని మీకు అమ్మి ఎక్కువ లాభం సంపాదిస్తున్నారన్న విషయం మీకు తెలుసా? మెజారిటీ ఆఫ్ కార్ షోరూమ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ ఇలా ట్రయల్ వేయండి, కార్ గురించి మొత్తం మాట్లాడండి. అంతా మాట్లాడాక ఇన్సూరెన్స్ నేను తీసుకుంటాను అంటే నేనే ఇండివిజువల్ గా తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్సూరెన్స్, మీ దగ్గర నేను తీసుకోనని చెప్పి చూడండి, వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారు. అలా కాదు, మా దగ్గర అయితే బెస్ట్ ఉంటుంది, లేకపోతే మీ కార్ కి ఏదైనా అయితే మేము చూసుకుంటాం, లేకపోతే మీరు బయట తీసుకుంటే మీకు సరైన సర్వీస్ ఉండదు, మేమైతే దగ్గరుండి
నుండి దాన్ని ప్రాసెస్ చేస్తాం, ఇవన్నీ చెప్పి మిమ్మల్ని అక్కడే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చూస్తారు. ఎందుకో తెలుసా? ఇన్సూరెన్స్ కాస్ట్ లెట్స్ సే 50,000 రూపాయలకి వాళ్ళు మీకు చెప్తూ ఉంటే మీరు అదే ఆన్లైన్ లో చూస్తే ఈ 30,000 25,000 కూడా మీకు దొరుకుతుందా సేమ్ ఇన్సూరెన్స్. వాళ్ళు ఏం చెప్తున్నారు అది. అండ్ ఈ కాలంలో మీరు ఏం కొన్నా సరే ఆన్లైన్ లోనే కదా. లెట్స్ సే మీరు ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో కొన్నా ఒక 4-5 నెలల తర్వాత ఏదైనా ఇష్యూ అయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లోకి పంపిస్తున్నాం దాన్ని మనం ఆ సేమ్ కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ కే మాట్లాడతాం. అలాగే ఇన్సూరెన్స్ కూడా మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఆన్లైన్ లోనే మీరు డీల్ చేయొచ్చు. వాళ్ళ ప్రతినిధి వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, మీకు పాస్ చేస్తారు. దీని రిలేటెడ్ గా నేను పూర్తి వివరాలతో ఉన్న వీడియో ఇక్కడ చేశాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఇన్సూరెన్స్ కాస్ట్ మీరు కంట్రోల్ చేయగలరు. మొత్తం కార్ కాస్ట్ లో ఇన్సూరెన్స్ కాస్ట్ ని మీరు తగ్గించుకోగలరు. జస్ట్ వాళ్ళతో ఇలా చెప్పండి ఇన్సూరెన్స్ ని నేనే ఇండివిజువల్ గా తీసుకుంటానని. లేదు వాళ్ళు ఎలా అయినా బలవంతం చేస్తున్నారు, మీరు అక్కడే కార్ తీసుకోవాలని డిసైడ్ అయితే ఫస్ట్ కింద ఇస్తున్న ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ని సేవ్ చేసి ఉంచుకోండి. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మీ కార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ అయ్యి వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్తున్న ఇన్సూరెన్స్ ఏ ఫ్యూచర్ తో ఇన్సూరెన్స్ ఉందో ఆ ఫ్యూచర్ తో ఉన్న ఇన్సూరెన్స్ మీకు ఆన్లైన్ లో ఎంత పడుతుందో చూసుకొని నాకు ఆన్లైన్ లో ఎంత పడుతుంది మీరు కూడా అంతకి ఇస్తారా లేదా అని అడగండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు మేము ఇవ్వలేమంటారు. లేదు ఇస్తామని చెప్తే అక్కడే తీసుకోవడం బెటర్. లేదు ఇవ్వలేమంటే నేను పర్సనల్ గా మాకు తెలిసిన రిలేటివ్స్ ఎవరెవరైతే కార్ కొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లోనే కార్ ఇన్సూరెన్స్ తీయించాను. 20 నుంచి 30 కొన్ని సందర్భాలు 60,000 దగ్గరగా కూడా ఇన్సూరెన్స్ లో సేవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకుంటున్నప్పుడు కూడా పాత ఇన్సూరెన్స్ ని అలా రెన్యువల్ చేయించుకోవడం కాకుండా జస్ట్ కింద ఇస్తున్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ మీ కార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి అసలు మీకు ఏ ఇన్సూరెన్స్ కి ఎంత పడుతుందో చూడండి. తర్వాత మీరు కావాలంటే బయటైనా రెన్యూ చేయించుకోండి, ఆన్లైన్ లో అయినా రెన్యూ చేయించండి. ఈవెన్ బైక్ కూడా ఎక్కడెక్కడో ఎంతెంతో పెట్టి చేయించేస్తూ ఉంటారు, సంవత్సరం చేయించేస్తూ ఉంటారు. ఒక్కసారి చూడండి, చెక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన దగ్గరే మీరు రెన్యూ చేయించుకోండి. దానికి కావాల్సిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి మీ బైక్ ఆర్ కార్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మీరు ఇప్పటి వరకు ఎంతకి ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు అదే ఇన్సూరెన్స్ ఇప్పుడు మీకు ఆన్లైన్ లో ఎంతకు దొరుకుతుంది, షోరూమ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతకు వచ్చింది, ఆన్లైన్ లో ఎంతకు దొరుకుతుంది, ఇది కంపేర్ చేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి మీరు అలా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి. లైక్ 0 depreciation అని, 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని. లైక్ మీరు వెళ్తున్నప్పుడు ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్రీగా మీకు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారని. అండ్ మోస్ట్ ఆఫ్ ద మీకు ఇన్సూరెన్స్ లో ఇంజిన్ ప్రొటెక్షన్ ఉండదు, కానీ ఎప్పుడైనా కార్ డ్యామేజ్ అయితే అయ్యే ఖర్చు ఎప్పుడు ఇంజిన్ కే ఉంటది. అదే బిగ్గెస్ట్ కాస్ట్ ఏ కార్ అవుతున్నా. కాబట్టి ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ అని, కన్స్యూమబుల్స్ అని. అండ్ మీకు ఎప్పుడైనా మీ కీ పోగొట్టుకున్నా కంప్లీట్ గా మీ కార్ లాక్ సిస్టమ్ ని ఫ్రీగా రీప్లేస్ చేసే కీ లాక్ రీప్లేస్మెంట్ అని. ఇలా వీటన్నిటి గురించి యాడ్ ఆన్స్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఈ వీడియోని చూడండి. లేదన్నా ఆన్లైన్ లో మీకు కొంత నాలెడ్జ్ ఉన్నా గూగుల్ చేశాను. ఏవేవి మీకు ఇంపార్టెంట్ యాడ్ ఆన్స్ అవి కూడా మీకు ఇన్సూరెన్స్ కి యాడ్ చేసుకున్నప్పుడే ఫ్యూచర్ లో మీకు వచ్చే పెద్ద ఖర్చుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సరే అగైన్ బ్యాక్ టు ద టాపిక్. ఇదే కార్ కి మీకు పడే ఇన్సూరెన్స్ 58,500 ప్లస్ కార్ కొంటున్నప్పుడు టీసీఎస్ అని 1% మీ దగ్గర నుంచి కట్ చేస్తారు. ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అంటే ఆ డబ్బులు గవర్నమెంట్ కి వెళ్ళిపోతున్నట్టు కాదు, ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే నీడ్ లేని పర్సన్ అయితే అది మీరు మళ్ళీ వెనక్కి క్లెయిమ్ చేసేసుకోవచ్చు. బట్ ఎనీవే అది మీకు అప్ ఫ్రంట్ గానే పడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ మనం యాడ్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న 15,30,000 దగ్గరికి వస్తుంది. ఇక్కడతో ఎండ్ అయిపోయింది కదా, కార్ నా చేతుల్లోకి వచ్చేసింది కదా అని మీరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బికాస్ మీరు ఈ 15 lakh పెట్టి కొనేంత డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో ఉంటుందా? ఎంత జాబ్ చేస్తున్న వాళ్ళైనా 15 లక్షలు మనం పెట్టి కొనేయగలమా? లేదు, మనం దీనికోసం లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకోవాలి అంటే ఇక్కడ అదర్ చార్జెస్ మనకి యాడ్ అవుతాయి. హైపోతికేషన్ అని, ప్రాసెసింగ్ అని, స్టాంప్ డ్యూటీ అని సుమారుగా ఒక 20,000 దగ్గరగా తీసుకుంటారు. ఆ 20,000 ని ఇందాక మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆన్ రోడ్ ప్రైస్ ఎంత 15,30,000 కదా, దానికి యాడ్ చేయండి. సుమారుగా 15,51,000 అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బులు ఆ కార్ కంపెనీకి ఆ డీలర్ కి ఇవ్వాలంటే మీరు మినిమం డౌన్ పేమెంట్ గా 3 లక్షలు కట్టాలంటారు. 3 లక్షలు మీ దగ్గర ఉంటేనే ఈవెన్ లోన్ కూడా మిమ్మల్ని అలో చేస్తారు. కాబట్టి ఆ 3 లక్షల్ని తీయండి. మిగిలిన 12,51,000కి మీరు 9%, నేను లోయెస్ట్ వడ్డీ వేశాను, 10-12 లో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు 9% తో క్యాలిక్యులేట్ చేసిన ఫర్ ద 5 years మీరు తీసుకున్న అప్పుకి మీరు కట్టాల్సింది 3,07,000 రూపాయలు వడ్డీ. సో చూస్తే ఇలా లోన్ తీసుకున్న వాళ్ళు ఈ కారు మీద ఖర్చు పెడుతున్నది 15,31,000 కాదు, అడిషనల్ గా 3,27,000 దగ్గరగా 3,07,000 వడ్డీ, దానికి హైపోతికేషన్ అని, ప్రాసెసింగ్ అని అండ్ స్టాంప్ డ్యూటీ అని ఇంకొక 20,000 ఎక్స్ట్రా. టోటల్ గా చూస్తే 18,58,000 రూపాయల దగ్గరగా ఈ కారు మీద ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టినట్టు. మరి స్టార్టింగ్ లో ఏంటి 25 లక్షలు అన్నారు? ఇంకా అయిపోలేదు. మీరు స్టార్టింగ్ లో తీసుకున్న ఇన్సూరెన్స్ ఉంది చూసారా 58,550 దగ్గరగా, అది ఫస్ట్ ఇయర్ మాత్రమే కాంప్రహెన్సివ్. ఇంకొక 3 years మీకు థర్డ్ పార్టీ ఇచ్చుంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంప్రహెన్సివ్ అంటే మీ కార్ కి ఏం జరిగినా కాంప్రహెన్సివ్ లో మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. థర్డ్ పార్టీలో ఉంటే మీ కార్ కి ఏం జరిగినా ₹1 కూడా ఇవ్వరు, మీకు ఇవ్వరు. అవతల వ్యక్తికి జరిగిన దానికి మాత్రమే పే చేస్తారు. ఫస్ట్ ఇయర్ ఓకే, మరి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్ లో థర్డ్ పార్టీలోనే మీ కార్ ని తిప్పుతారా? బికాస్ అప్పటికే అది కొత్త కార్ ఇంచుమించుగా.
గా. మరి ఆ టైమ్స్ లో ఒకవేళ కార్ కి ఏదైనా జరిగితే మరి కార్ కి పెద్ద మొత్తంలో మీరు డబ్బులు పెట్టాలి కాబట్టి తర్వాత కూడా కాంప్రహెన్సివ్ తీసుకోవాలి కదా. 3 ఇయర్స్ కి ఫస్ట్ ఇయర్ కాంప్రహెన్సివ్ ఉంది, 3 ఇయర్స్ థర్డ్ పార్టీ ఉంది. ఈ 3 ఇయర్స్ కి తీసుకుంటున్నప్పుడు థర్డ్ పార్టీ ఎలాగో ఉంది కాబట్టి ఓన్లీ కాంప్రహెన్సివ్ పే చేస్తారు కాబట్టి తక్కువే అవుతుంది. బట్ దాని తర్వాత ఇయర్ కొంటున్నప్పుడు కాంప్రహెన్సివ్ ప్లస్ థర్డ్ పార్టీ రెండింటిని మీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ని తీసేస్తే నెక్స్ట్ 4 ఇయర్స్ కే మీరు యావరేజ్ గా మీరు పే చేయాల్సిన ఇన్సూరెన్స్ కాస్ట్ సుమారుగా 80,000 రూపాయల దగ్గరగా ఉంటది. అండ్ స్టార్టింగ్ లో సర్వీసులు ఫ్రీ ఉంటాయి, కానీ దాని తర్వాత 5 ఇయర్స్, ఇక్కడ మనం 5 ఇయర్స్ కదా క్యాలిక్యులేట్ చేసాం ఇన్సూరెన్స్ కి, కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఫస్ట్ లో మీకు ఫ్రీ ఉంటున్న తర్వాత 5 ఇయర్స్ పాటు ఈ కార్ కి అయ్యే సర్వీస్ కాస్ట్ నేను కనుక్కుంటున్నప్పుడు డీలర్ వాళ్ళని 30,000 దగ్గరగా అవుతుందని. అండ్ మీరు యావరేజ్ గా ఈ కార్ తో ఒక 40 కిలోమీటర్లు తిరుగుతారు అనుకుంటే యావరేజ్ గా మంత్లీ 1200 కిలోమీటర్లు తిరుగుతున్నట్టు. దీనికి మైలేజ్ 18 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చిన ప్రెసెంట్ డీజిల్ కాస్ట్ యావరేజ్ గా ఒక 100 తీసుకుంటే సుమారుగా మీకు నెలకి 6,700 రూపాయల దగ్గరగా అవుతుంది. అదే 5 సంవత్సరాలకి 4 లక్షల దగ్గరగా కేవలం డీజిల్ ఆర్ ఫ్యూయల్ మీదే మీరు ఖర్చు పెట్టుంటారు. మరి తిరిగితే ఖర్చు పెట్టరా? తిరుగుతుంటే డీజిల్ అవ్వదా? మరి నా పనులకే కదా తిరుగుంటాను. నేను చెప్తున్నాను కాస్ట్ అంతా ఎండ్ వరకు వినండి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 4 లక్షలు మీరు ఖర్చు పెట్టిన డీజిల్ మీద కానీ ఇతర వాటికి మీరు పెట్టుకుంటున్న పెట్రోల్ ఆర్ ఫ్యూయల్ మీద కూడా సుమారుగా 50% దగ్గరగా ట్యాక్స్లు గవర్నమెంట్ కే వెళ్తుంటాయి. సో మీరు కార్ కొంటున్నప్పుడు జిఎస్టీలు పే చేశారు, సెస్ పే చేశారు, కొన్న తర్వాత రోడ్ ట్యాక్స్ అని గవర్నమెంట్ ట్యాక్స్ కట్టారు, అండ్ తర్వాత వేస్తున్న ఫ్యూయల్ మీద కూడా సుమారుగా 50% మీరు పే చేస్తున్నది దాంట్లో ఆ ప్రైస్ లో గవర్నమెంట్ కే. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్న డేటా వాల్యుబుల్ గా ఉంది అని మీకు ఏ మాత్రం అనిపించినా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడతో అయిపోయింది అనుకుంటే మనం పొరపడుతున్నట్టే. కార్ ని 5 సంవత్సరాలు వాడినప్పుడు ఆ కారు టైర్లని, లోపల బ్రేక్ ప్యాడ్స్ అని, క్లచ్ ప్యాడ్స్ అని, ఇంజిన్ ఆయిల్ అని, లోపల కూలెంట్స్ అని, వేరే వేరే స్పేర్ పార్ట్స్ అని అటు ఇటుగా మీ దగ్గర నుంచి మినిమం నేను కనుక్కుంది నోటు మాటతో నేను చెప్పట్లేదు. ఫర్ ద 5 ఇయర్స్ కొన్న తర్వాత నుంచి 5 ఇయర్స్ సుమారుగా 80,000 రూపీస్ అవుతుందని. ఇంకా నేను దీంట్లో మీరు వేసుకునే ఎక్స్ట్రా కార్ యాక్సరీస్ ఆర్ మీ దగ్గర స్పేస్ లేకపోతే పార్కింగ్ కోసం మీరు పెట్టాలనుకున్న దానికి మీరు కడుతున్న పార్కింగ్ చార్జెస్ అండ్ బయట మీరు చేయించుకుంటుంటారు కదా, బాగా దుమ్ము పట్టేసిన క్లీనింగ్ చేయించుకుంటుంటారు కదా, అవేవి నేను ఇంక్లూడ్ చేయకుండా చూస్తున్నా. స్టార్టింగ్ లో మీరు ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు మీరు లోన్ తీసుకుంటే దానికి కడుతున్న వడ్డీ, దానికి ఇతర చార్జెస్ అన్ని కలుపుకుంటే 18,58,000. నెక్స్ట్ 4 ఇయర్స్ పాటు మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కాస్ట్ ఒక 80,000 అండ్ టోటల్ 5 ఇయర్స్ కి అయ్యే సర్వీస్ కాస్ట్ 30,000 అండ్ మీ ఫ్యూయల్ కి అయ్యే కాస్ట్ 4 lakhs అండ్ ఫైనలీ మీ కార్ కి అయ్యే రిపేర్స్ లైక్ టైర్స్ కానీ అండ్ మిగతా యాక్సరీస్ అన్నిటికీ మీరు ఖర్చు పెడుతున్న 80,000. ఇదంతా వేస్తే 24,48,000 రూపాయల దగ్గరగా ఈ క్రిటా కార్ కి మీరు ఖర్చు పెట్టాలి. అందులో ప్రధానంగా 11 లక్షల వరకు, 8 లక్షలు అయితే గవర్నమెంట్ కి ట్యాక్సుల రూపంలో మీరు ఇచ్చేస్తున్నట్టు, ఇంకొక 3,30,000 దగ్గరగా మీరు లోన్ తీసుకుంటే వాళ్ళకి ఊరికే కడుతున్నట్టు. ఫ్రెండ్స్, ఇదంతా చెప్పాక ఇన్ని ఆలోచిస్తే ఎలా బ్రతుకుతారు? లైఫ్ ఉన్నది ఒకటే, మంచిగా సంపాదించాలి, మంచిగా స్పెండ్ చేయాలి. నేను దీనికి ఆపోజిట్ కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతరుల లైఫ్ స్టైల్ చూసి వాళ్ళెవరో కార్ కొన్నారు, ఇంక వీళ్ళెవరో కార్ కొన్నారు, నేను కార్ కొనాలి లేకపోతే మీరు కార్ కొనాలని వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి వాళ్ళ హస్బెండ్ మీద కానీ వాళ్ళ వైఫ్ మీద కానీ ప్రెషర్ తీసుకొచ్చి ఒక కార్ కొనే ప్రయత్నం ఒక ఫ్యామిలీ చేస్తూ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తూ వాళ్ళ ఇతర ఫైనాన్షియల్ గోల్స్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువు కోసం దాచి పెట్టట్లేదు. పెద్ద పెద్ద చదువులు, ఇప్పుడు ఎంత ఇన్ఫ్లేషన్ తో చదువులు పెరుగుతున్నాయి. ఎల్కేజీలు యూకేజీలు చదివే వాళ్ళకి లక్షల్లో డొనేషన్లు అడుగుతున్నారు. రేపు పొద్దున వాళ్ళ పెద్ద మంచి కాలేజ్ లో ఈవెన్ వాళ్ళ ర్యాంక్ కొట్టి వాళ్ళు వెళ్ళి చదవాలన్నా ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ తో లక్షలే ఖర్చు అవుతుంది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ రిటైర్మెంట్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. రిటైర్ అయ్యాక పిల్లల మీద ఆధారపడితే మనం హాస్పిటల్ కి వెళ్ళాలన్నా, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, టూర్ వెళ్ళాలన్నా ఈ వయసులో నీకెందుకు అయినా ఇప్పుడు ఈ హాస్పిటల్ దానికి ఇంత ఖర్చు పెట్టాలని మనల్ని అంటే మనం పడాలి. ఆ టైంలో రిటైర్మెంట్ కి మనం కాదా మనల్ని చూసుకోవాల్సింది? పిల్లల మీద ఆధారపడడం, గాల్లో దీపం పెట్టడం రెండు ఒకటే. అసలు ఆ రిటైర్మెంట్ కి ప్లాన్ చేయట్లేదు. అండ్ రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే ఎమర్జెన్సీలో మనకి డబ్బులు కావాలంటే కూడా ఎమర్జెన్సీ ఫండ్స్ సడన్ గా మనకు ఒక లంసమ్ డబ్బులు కావాలంటే ఎమర్జెన్సీ ఫండ్స్ కి ప్లాన్ చేయట్లేదు. ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవేవి కాదు. మనకు ఒక మంచి కార్ ఉంటే చాలు. ఆకలేసినప్పుడు అన్నం పెడుతుంది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్ కడుతుంది, మనకి ఏదైనా అయితే మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటది, ₹1 ఖర్చు లేకుండా మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తది. అందుకే కదా మనం అంత డబ్బులు పెట్టి అన్ని వడ్డీలు కట్టి గవర్నమెంట్ కి అంత ట్యాక్స్ కట్టి కార్ని కొన్నది కదా. ఇలా చేస్తున్న వాళ్ళదే తప్పని చెప్తున్నాను. కారు కొనడం, మంచిగా డబ్బులు సంపాదించి నేను ఇప్పుడు ఈ ట్యాక్స్ లన్నీ కట్టంగా ఈ ఖర్చులన్నీ నాకు నథింగ్ నా లైఫ్ లో అనుకుంటే తప్పే కాదు. ఎవరు ఆపుతారు చెప్పండి? మీరు ఫైనాన్షియల్ గా అంత స్టేబుల్ గా ఉండి అంత సూపర్ గా ఉంటే ఎవరు తప్పు అంటారు? కారు కొనడం తప్పు కాదు. ఆ కారు కొనే స్టేజ్ లో లేకుండా జస్ట్ బికాస్ ఆ సొసైటీలో మనం గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే అది తప్పు. అండ్ ఇంకొకటి చెప్పనా, ఇప్పుడు ఎవరు కారు ఉంటే కూడా పెద్ద సోషల్ గా అంత రెస్పెక్ట్ ఏమి ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి. ఇంకా రోడ్ల పైన తిరగడానికి స్పేస్ ఉండట్లేదు ఉంటున్న కార్లకి. కాబట్టి కారు కొన్నప్పుడు స్టేటస్ సింబల్ అయితే కాదు. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఫ్యామిలీతో ఏదైనా మంచిగా గడపాలనుకుంటే రెంటల్ కి ఇస్తున్న కార్స్ ఉంటాయి, డబ్బులు పెట్టండి. మీరు ఇప్పుడు వచ్చిన డబ్బులు ఉందా దాన్ని మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మంచి
మంచిగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా వచ్చే వడ్డీ ఉంటది కదా, అసలు పక్కన పెట్టండి, ఆ వచ్చే డబ్బులు ఉంటది కదా, ఎక్స్ట్రాగా వస్తున్నది ఉంటది కదా, దాంతో మీరు లగ్జరీగా తిరగచ్చు. ఏ కార్ కాంటే ఆ కార్ రెంటల్ కి తీసుకొని మీరు ఎప్పుడూ తిరిగేదానికి. ఇంకొంతమంది ఏంటో తెలుసా, ఫన్నీగా కార్ కొంటారు, 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు మహా అయితే 5000 కిలోమీటర్లు కూడా తిరిగి ఉండదు ఇంకో 2-3 సంవత్సరాలకి. సరదాగా అలా కొని పక్కన పెట్టేస్తారు. ఆ ట్రాఫిక్ అని అదని ఇదని కంపెనీ ఇచ్చిన వాటిలోనే వెళ్ళిపోతుంటారు. ఆర్ ఎందుకు బయటకు తీసుకువెళ్ళడానికి ఆ బైక్ లోనే వెళ్ళిపోతుంటారు. ఇలా చేసే వాళ్ళు చాలా పెద్ద ఫైనాన్షియల్ ట్రాప్ లో ఇరుక్కుంటున్నారనే విషయాన్ని మన వాళ్ళందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్సూరెన్స్ విషయం మళ్ళీ చెప్తున్నాను, కార్ అండ్ బైక్ వాడుతున్న ప్రతి ఒక్కరు మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కడుతుంటే కింద ఇస్తున్న లింక్స్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ కార్ ఏంటి ఆ డేటా అంతటిని ఎంటర్ చేసి మీరు అసలు ఎంత కడుతున్నారు ఇన్సూరెన్స్, ఆల్రెడీ ఎన్ని వేలకు కడుతున్నారు అండ్ అసలు ఎంత మీకు పడేది ఆ ఇన్సూరెన్స్ చెక్ చేసుకోండి. సంవత్సరం వేలల్లో మీరు అధికంగా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మా వాళ్ళలో కూడా అలా చాలా మంది అధికంగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటే ఇలా చెక్ చేసుకోండి అని చెప్పిన తర్వాత 20,000 30,000 దగ్గరగా సేవ్ చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తప్పకుండా ఈ విలువైన సమాచారాన్ని మన వాళ్ళందరితోనూ షేర్ చేస్తూ, ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తూ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి కంటెంట్ ని ఫాలో అవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.